Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language or Treasure. How are you all? Hope you all are doing good. In this video, we are going to learn about past participle. ప్రీవియస్ వీడియోలో మనము ప్రజెంట్ పార్టిసిపల్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది తెలుసుకుందాం. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి, యాక్చువల్లీ అది వర్బ్ V3 verb when it acts as an adjective, then we call it participle. అంటే మనకి వర్బ్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, V1 V2 V3 V4 V5. అయితే ఈ 5లో V3 అండ్ V4 మాత్రమే అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. ఓకే, V3 అనేదేమో పాస్ట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది, V4 ఏమో ప్రజెంట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది. ఎందుకు, V4 అనేది ఏంటి, యాజ్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్లో వాడతాం, ING ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అవి. సో V3 ఏంటి, పాస్ట్ ఫార్మ్స్. సో వాటిని మనము అడ్జెక్టివ్గా ఉపయోగించినప్పుడు వాటిని పార్టిసిపుల్స్ అని చెప్పటం జరుగుతుంది. పార్టిసిపుల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వర్బల్ అడ్జెక్టివ్స్. అంటే వీటికి ఇంకో పేరు కూడా ఉంది, ఏంటి, వర్బల్ అడ్జెక్టివ్స్. అంటే వర్బ్స్ అడ్జెక్టివ్స్గా మారినప్పుడు వాటిని వర్బల్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. రైట్, ఓకే. ఫస్ట్ ఈజ్ యూసేజ్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపుల్. అంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ని ఏ రకంగా ఉపయోగిస్తాము అనేది చూద్దాము. పాస్ట్ అనగానే మనకు గుర్తేం రావాలంటే ఆ సెంటెన్స్లో ఉన్న యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే ఆ పాస్ట్ పార్టిసిపుల్ ఈజ్ V3 వర్బ్ యూజ్డ్ వెన్ ద యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఆ సెంటెన్స్లో ఏదైతే యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నామో అది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అందుకే దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్పడం జరుగుతుంది. పాస్ట్ అంటే కంప్లీటెడ్. ఆల్రైట్, ఓకే. యూసేజ్ ఆఫ్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పార్టిసిపుల్ని 3 రకాలుగా మనము ఉపయోగించవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ యాన్ అడ్జెక్టివ్. పాస్ట్ యాక్షన్ అడ్జెక్టివ్గా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఈ వర్బ్ ఎప్పుడైతే ఆ సెంటెన్స్లో అడ్జెక్టివ్గా మారుతుందో, మారిన తర్వాత అది పాస్ట్లోనే ఉంటుందో అదొక ఫామ్గా ఉపయోగిస్తాము. సెకండ్ వన్ ఈజ్ యాజ్ అ పర్ఫెక్ట్ వర్బ్ టెన్స్. అంటే పర్ఫెక్ట్ వర్బ్ టెన్సెస్, వర్బ్లో ఏ రకంగా టెన్స్లో ఫామ్ చేసేటప్పుడు ఏ రకంగా యూజ్ చేస్తాము అనేది చూద్దాం. అండ్ ద థర్డ్ ఫామ్ ఈజ్ దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఏ రకంగా ఉపయోగిస్తారు అనేది చూద్దాం. ఈ 3 యూసేజెస్ ఏ రకంగా పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసి ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, మొట్టమొదటిగా యాజ్ అన్ అడ్జెక్టివ్ ఏ రకంగా ఉపయోగిస్తాము. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది, ఒక నౌన్ గురించి వివరిస్తుంది, లేకపోతే దాని గుణాన్ని తెలుపుతుంది. ఇట్ డిస్క్రైబ్స్ అ నౌన్ అండ్ ప్రొనౌన్స్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చా. అదేంటంటే పెయింటెడ్ వాల్, బ్రోకెన్ పాట్, రిటన్ డాక్యుమెంట్. పెయింటెడ్ వాల్ అంటే పెయింటెడ్ అనేది యాక్చువల్లీ V3 వర్బ్, బ్రోకన్ అంటే బ్రోకన్ అనేది V3 వర్బ్, పాట్ అనేది నౌన్. సో ఈ పాట్ గురించి చెప్తుంది, బ్రోకన్ పాట్. ఎట్లాంటి పాట్, బ్రోకన్ పాట్ అంటే విరిగిపోయిన పాట్. రిటర్న్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ అనేది నౌన్, రిటర్న్ అనేది V3 వర్బ్. అయితే ఈ 3 పెయింటెడ్, బ్రోకన్, రిటర్న్ అనే 3 V3 వర్బ్స్ వాటి ముందున్న నౌన్స్ని బట్టి ఇవి అడ్జెక్టివ్స్గా మారినాయి. ఓకే, వాల్ అని ఉంది, పెయింటెడ్ వాల్, వాల్ అనేది నౌన్ కాబట్టి ఈ పెయింటెడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఈ అడ్జెక్టివ్ ఏ ఫామ్లో ఉన్నది, పాస్ట్ ఫామ్లో ఉన్నది, V3 వర్బ్ ఫామ్లో ఉన్నది కాబట్టి ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, బ్రోకన్ పాట్. ఓకే, అట్లాగే రిటర్న్ డాక్యుమెంట్. ఇక్కడ అన్ని V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్సే ఉన్నాయి, గమనించండి. రైట్, అందుకే వీటిని పాస్ట్ పార్టిసిపుల్స్ అని అంటాము. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్. రైట్, ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రవి కట్ ద డెకరేటెడ్ కేక్. రవి కట్, కట్ అనేది పాస్ట్ టెన్స్, ఎందుకంటే కట్ 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 దీంట్లో ఇంకా 3టికి సేమే ఉంటుంది, ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్. సో ఇది మెయిన్ వర్బ్. అయితే ద డెకరేటెడ్ అనే V3 వర్బ్ ఇక్కడ ఉంది. అది దేని గురించి చెప్తుంది, కేక్ గురించి. కాబట్టి కేక్ ఈజ్ అ నౌన్, డెకరేటెడ్ అనేది అడ్జెక్టివ్. అంటే రవి డెకరేట్ చేయబడిన కేక్ కట్ చేశాడు. రవి కట్ ద డెకరేటెడ్ కేక్. ఓకే, రైట్. ద బ్రోకన్ విండో నీడెడ్ ఫిక్సింగ్. ఇది సెకండ్ వన్. ఇక్కడ విండో ఏమో నౌన్, ఆ విండో గురించి ఏం చెప్తుంది, బ్రోకన్ విండో అంటే ఏంటి, ఈ బ్రోకన్ అనే V3 వర్బ్ ఇక్కడ అడ్జెక్టివ్. ఎందుకు, అది విండో గురించిన వివరణ ఇస్తుంది మనకు. కాబట్టి ద బ్రోకన్ విండో నీడెడ్ ఫిక్సింగ్. ఈ నీడెడ్ ఫిక్సింగ్ అంటే ఆ ఫిక్స్ చేయడం అనేది అవసరం ఉండింది. అంటే విరిగిపోయిన కిటికీ ఫిక్స్ చేయబడటం అనేది అవసరం అనే తెలుగులో మనం చెప్తాము.
అంటే ఈ రెండు పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్స్. అంటే ఎప్పుడో పాస్ట్లో ఇది జరిగింది, అది ఇప్పుడు చెప్తున్నాం. ద బ్రోకెన్ విండో నీడెడ్ ఫిక్సింగ్ అంటే అప్పుడు పాస్ట్లో ఇది జరిగిపోయింది. సో ఇక్కడున్న రెండు యాక్షన్స్ పాస్ట్లోనే ఉన్నాయి, జరిగిపోయిన సంఘటన. కాబట్టి ఇది పాస్ట్ పార్టిసిపల్. ద బ్రోకెన్ విండో నీడెడ్ ఫిక్సింగ్. ఆల్రైట్. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ద కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వాజ్ సబ్మిటెడ్ ఆన్ టైమ్ అంటే ముగించబడిన ప్రాజెక్ట్ సమయానికి సమర్పించబడింది. కంప్లీటెడ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అనేది నౌన్, కంప్లీటెడ్ అనేది V3 వర్బ్, కాబట్టి ఇక్కడ అది అడ్జెక్టివ్. వాజ్ సబ్మిటెడ్. వాజ్ అనేది బీ ఫామ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ బీ ఫామ్. ఓకే, వాజ్ సబ్మిటెడ్. సబ్మిటెడ్ అనేది రెగ్యులర్ పాస్ట్ టెన్స్. ఓకే, రెగ్యులర్ వర్బ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఈ వాజ్ అనేది ఇక్కడ సపోర్టివ్ వర్బ్. రైట్. ఓకే, సో ద కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వాజ్ సబ్మిటెడ్ ఆన్ టైమ్. ఓకే, ముగించబడిన ప్రాజెక్ట్ సమయానికి సమర్పించబడింది లేక సబ్మిట్ చేయబడింది. రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ద అమ్యూజ్డ్ ఆడియన్స్ లాఫ్డ్ అట్ ద కమీడియన్స్ జోక్స్. ఇక్కడ ఆడియన్స్ అంటే ఏంటి? ప్రేక్షకులు. ప్రేక్షకులది సింగిల్ వర్డ్. చాలామంది ప్రేక్షకులు ఉంటే దానికి ఒక నౌన్ ఫామ్ ఒకటే వర్డ్ యూజ్ చేస్తాము, అది ఆడియన్స్. ఓకే, ఆడియన్స్ అనేది సింగులర్ నౌన్ ఫర్ మెనీ పీపుల్, అంటే ఇది కలెక్టివ్ నౌన్ అనమాట. సరే, అయితే ఆడియన్స్ ఎట్లా ఉంది? అమ్యూజ్డ్ అంటే ఆశ్చర్యచకితులైన ప్రేక్షకులు. లాఫ్డ్ అట్ ద కమీడియన్స్ జోక్. ఇక్కడ సెకండ్ వర్బ్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, అది లాఫ్డ్. అంటే కమెడియన్ కామెడీ చేస్తుంటే ఆయన జోక్స్కి వాళ్ళందరూ బాగా నవ్వారు అంటే ఏంటి? ద అమ్యూజ్డ్ ఆడియన్స్ లాఫ్డ్ అట్ ద కమెడియన్స్ జోక్స్ అంటే ద సెంటెన్స్లో అన్నీ పాస్ట్లోనే జరిగిపోయినాయి. ఓకే, ఆ కమెడియన్ చెప్పిన జోక్స్కి వీళ్ళు బాగా నవ్వారు. ఓకే, అమ్యూజ్డ్ అంటే ఆశ్చర్యచకితులు అయిపోయారు వాళ్ళు. రైట్. సో దిస్ ఇస్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. రైట్. ఓకే, రెండవ యూసేజ్ పాస్ట్ పార్టిసిపల్ ఇన్ పర్ఫెక్ట్ ఫామ్ అంటే పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో పాస్ట్ పార్టిసిపల్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది. పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అనగానే మనకు పర్ఫెక్ట్ సెంటెన్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉండాలి. అంటే ఇక్కడ ఇది పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి ఈ పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో మనం హ్యాడ్ మాత్రమే ఉపయోగిస్తాము. ఆ హ్యాడ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే V3 వర్బ్ పార్టిసిపల్కి ముందు. ఇది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడుతుంది. ఓకే, V3 వర్బ్కి ముందు హ్యాడ్ ఉపయోగించి V3 వర్బ్ రాయడం జరుగుతుంది. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. హ్యాడ్ గాన్, హ్యాడ్ ఈటన్, హ్యాడ్ విజిటెడ్. ఈ గాన్, ఈటన్, విజిటెడ్ అనే 3 V3 వర్బ్స్. ఆ 3 V3 వర్బ్స్కి ముందు హ్యాడ్ అనేది వచ్చింది. హ్యాడ్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే నెంబర్ 1, హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్ అంటే కంప్లీటెడ్ అనేది V3 వర్బ్, దానికి ముందు పర్ఫెక్ట్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. హ్యాడ్ అనేది వచ్చింది. ఎందుకు? ఇది పర్ఫెక్ట్ సెంటెన్సెస్. హ్యాడ్ వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్. ఓకే, అతడు టాస్క్ని ముగించేశాడు. ఇది ఒక సింపుల్ ప్లెయిన్ సెంటెన్స్. ఓకే, అంటే మనం ఏమనుకున్నాము? పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో ఏ రకంగా వీటిని ఉపయోగించవచ్చు, V3 వర్బ్స్ని ఉపయోగిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ హ్యాడ్ గాన్ టు ద లైబ్రరీ బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్. అంటే ఐ హ్యాడ్ గాన్, గో, వెంట్, గాన్. గాన్ V3, దానికి ముందు హ్యాడ్ వచ్చింది. ఎందుకు? ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఐ హ్యాడ్ గాన్ టు ద లైబ్రరీ బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్ అంటే నేను క్లాస్కి రాకముందే లైబ్రరీకి వెళ్ళి వచ్చాను. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ అది కూడా పర్ఫెక్ట్ సెంటెన్స్లో ఉంది. పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటే ఎందుకు అనుకున్నాము? అక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి. ఆ హ్యాడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్ కదా. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే అన్ని పాస్ట్లో ఉండాలి, హ్యాడ్ కూడా ఉండాలి. ఓకే, సో ఐ హ్యాడ్ గాన్ టు ద లైబ్రరీ బిఫోర్ ఐ కేమ్ టు ద క్లాస్. రైట్, నేను క్లాస్కి రాకముందు లైబ్రరీకి వెళ్ళాను. ఓకే, రైట్. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షీ హ్యాడ్ కమ్ లేట్ టు ద స్కూల్. ఆమె స్కూల్కి లేట్గా వచ్చింది. షీ హ్యాడ్ కమ్ అన్నారు ఎందుకు ఇక్కడ? కమ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా. అంటే నో, పాస్ట్ పార్టిసిపల్లో కూడా కమ్, కేమ్, కమ్ అది మళ్ళీ కమ్గానే మారిపోతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యాడ్ ఉంది కాబట్టి ఆ కమ్ అనేది V3 వర్బ్ అని గుర్తుపట్టాలి మేము. అందుకే నేను స్పెషలీ ఆ వర్డ్ ఇవ్వడం జరిగింది. రైట్, షీ హ్యాడ్ కమ్ టు ది స్కూల్ లేట్. ఆమె స్కూల్కి లేట్గా వచ్చింది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ద గర్ల్ హ్యాడ్ క్రైడ్ వెన్ షీ సా ద డాగ్. ద గర్ల్ హ్యాడ్ క్రైడ్. ఆ అమ్మాయి ఏడ్చింది ఎప్పుడు? వెన్ షీ సా ద డాగ్,
కుక్కను చూసినప్పుడు ఆ అమ్మాయి కుక్కను చూసి ఏడ్చింది. అంటే ఈ సెంటెన్సెస్లో పాస్ట్ పార్టిసిపల్ని పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తే ఏ రకంగా సెంటెన్స్ ఫామ్ అవుతుంది అనేది చూసాం కదా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, ఓకే. పాస్ట్ పార్టిసిపల్ ఇన్ ప్యాసివ్ ఫామ్, ఇది 3వ యూసేజ్. 3 రకాలుగా యూస్ చేస్తాము అనుకున్నాం కదా. పాస్ట్ పార్టిసిపల్ V3 వర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. బీ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ ఫార్మ్స్. అంటే ప్యాసివ్ ఫార్మ్స్ని మనం యూజ్ చేసేటప్పుడు, పాస్ట్ పార్టిసిపల్ని ప్యాసివ్ సెంటెన్సెస్లో యూజ్ చేసేటప్పుడు బీ ఫార్మ్స్ని ఉపయోగిస్తాం. మనకి బీ ఫార్మ్స్ తెలిసి ఉండాలా. ఏంటి? ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, వర్జ్ వర్ అనేవి, యామ్ ఈజ్ ఆర్, వర్జ్ వర్ అనేవి బీ ఫార్మ్స్. సో వీటిలో ఏదైనా ఒకటి ఉపయోగించబడాలి. ఇక్కడ పాస్ట్ కాబట్టి వజే ఉపయోగించబడుతుంది. ఓకే, ఈ వజ్ అనేది అన్నిటికీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగ్యులర్, ప్లూరల్ అన్నిటికీ వజ్ ఈజ్ అ కామన్ వర్డ్. అది దాంట్లో ఏమీ చేంజ్ ఉండదు. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ద విండో వాజ్ బ్రోకన్. కిటికీ విరగ్గొట్టబడింది అంటే ఏంటి? ఇక్కడ ప్యాసివ్లో ఏంటి అంటే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఆ పని చేయబడింది. అంటే ఇది అండర్స్టూడ్, అక్కడ చెప్పబడకపోవచ్చు కానీ ఎవరిదో ఒకరి ద్వారా ఆ పని చేయబడింది అని అర్థం. ద విండో వాజ్ బ్రోకన్, విరగ్గొట్టబడింది. బడింది అంటే ఏంటి? ఎవరో చేశారు దాన్ని, ఎవరో ఒకళ్ళ ద్వారా. కాబట్టి ఎవరో ఒకరి ద్వారా ఆ పని చేయబడింది అన్నప్పుడు ఆ సెంటెన్సెస్ని మనము ప్యాసివ్ వాయిస్ అని అంటాము. ఎప్పుడు ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్లో ఈ సెంటెన్సెస్ గురించి నేను వివరంగా చెప్పినట్టు నాకు గుర్తు. ఒకసారి ఆ వీడియోని చూడండి. రైట్, లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. ద కేక్ వాజ్ ఈటన్. కేక్ తినివేయబడింది. కేక్ తినివేయబడింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి ద్వారానో తినివేయబడింది. అంటే కేక్ వాజ్ ఈటన్ వచ్చింది అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి అది ప్యాసివ్ ఫామ్లో ఉంది అని. వాజ్ వచ్చింది, V3 వర్బ్ వచ్చింది. V3 వర్బ్ అంటే పార్టిసిపుల్, అది పార్టిసిపుల్ ముందు వాజ్ వచ్చింది అంటే అది ప్యాసివ్. ఓకే, ద కేక్ వాజ్ ఈటన్ అంటే కేక్ తినివేయబడింది. అదే యాక్టివ్ అయితే ఏ రకంగా వస్తుంది? కేక్ తినేశారు అంటే మనం డైరెక్ట్గా యాక్షన్ ఎవరి ద్వారా జరపబడిందో వాళ్ళ గురించే చెప్పేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కేక్ తినేశారు, ఆల్ ఎట్ ద కేక్, వాళ్ళు తినేశారు. అది యాక్టివ్ సెంటెన్స్ అయితే ఆ రకంగా వస్తుంది. రైట్, ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ద డిషెస్ వర్ వాష్డ్ అంటే గిన్నెలు తోమబడ్డాయి. ఎవరి ద్వారా? ఎవరో ఒకళ్ళ ద్వారా తోమబడ్డాయి అంటే తోమేసి పెట్టేశారు ఎవరో. అది ఆ యాక్షన్ వేరే వాళ్ళ ద్వారా జరగబడింది అని అర్థం. ఎందుకు? వర్ అనేది ప్లూరల్, వాష్డ్ అనేది V3 వర్బ్. వాష్డ్కి ముందు V3 వర్బ్కి ముందు మనకి బీ ఫామ్ వచ్చింది, పాస్ట్ టెన్స్ వర్. ప్లూరల్ అది, వర్ అంటే ప్లూరల్, వజ్ అంటే సింగ్యులర్. ఓకే, అదే యాక్టివ్లో ఏ రకంగా వస్తుంది? షీ వాష్డ్ ద డిషెస్, ఆమె గిన్నెలు తోమేసింది. అంటే తోమబడింది అనక్కర్లేదు, ఇక్కడ ఆమె గిన్నెలు తోమేసింది. డైరెక్ట్గా సబ్జెక్ట్ గురించి చెప్పేస్తున్నాం మనం. రైట్, ఓకే. రైట్, ఫోర్త్ వన్ ఈజ్ ద న్యూస్ వాజ్ హర్డ్. ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇది. ద న్యూస్ వాజ్ హర్డ్. హర్డ్ అనేది V3 వర్బ్, వాజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకే, రైట్. దీన్ని తెలుగులో ఏ రకంగా చెప్తాము? వార్త వినిపించబడింది. ఎవరి ద్వారానో వార్త మనకి చెప్పబడింది, తెలుపబడింది. అదే యాక్టివ్లో అయితే వి హర్డ్ ద న్యూస్, మేమే వినేసాం, మేము వార్త విన్నాము. ఓకే, వాళ్ళు మాకు వార్త చెప్పారు అనొచ్చు. రైట్, ఓకే. నెంబర్ 5, ద మ్యాచ్ వాజ్ వన్ అంటే మ్యాచ్ వాళ్ళు గెలుచుకోబడింది, వాళ్ళ ద్వారా మ్యాచ్ గెలుచుకోబడింది. మ్యాచ్ గెలుచుకోబడింది ఎవరి ద్వారా? ఏదో ఒక టీము ద్వారా. రైట్, ఇది అండర్స్టూడ్. ఇక్కడ మనకు ప్యాసివ్ అని ఎందుకు గుర్తుపట్టాలో, ఎట్లా గుర్తుపట్టాలంటే V3 వర్బ్కి ముందు బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఉండాలి. స్పెషల్లీ పాస్ట్ టెన్స్ అయినప్పుడు, పాస్ట్ పార్టిసిపుల్ అయినప్పుడు వజ్ వర్ ఉండాలి. రైట్, ఓకే. సో ఇంతవరకు మనము పాస్ట్ పార్టిసిపుల్ని 3 రకాలుగా ఉపయోగించవచ్చు అనేది చూసాము. మొదటిదేంటి? అడ్జెక్టివ్గా. రెండవది పర్ఫెక్ట్ టెన్స్లో ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది. థర్డ్ది ప్యాసివ్ వాయిస్లో ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది ఇంతవరకు మనం చూసాం. సో ఈ 3 ఫార్మ్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడింది. డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్ ఐ కుడ్ నాట్ అప్లోడ్ ద వీడియో ఆన్ టైమ్. కైండ్లీ ఫర్గివ్ మీ. రైట్, ఓకే. ఈ వీడియో నిజంగా మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time.